ప్రపంచ చరిత్రలోని అతిపెద్ద జన సమ్మోహనం. నూట 44 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా. అసాధ్యమనిపించేలా నాగసాధువులు, అఘోరాలు, జనవరి 13 టు ఫిబ్రవరి 26 వరకు జరిగే పుణ్యస్నానాలు, అలానే జరిగే షాహీ స్నానాలు, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, తీసుకోవలసిన జాగ్రత్తలు, పూర్తి వివరాలు మీకోసం. వెల్కమ్ బ్యాక్ టు సింహ తెలుగు ట్రావెలర్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏమిటంటే అద్భుతమైన 144 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహాకుంభమేళ యజ్ఞానికి అయితే మనం వచ్చేసాము. ఇందుకు గాను మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి, అలాగే ఇక్కడికి వచ్చాక ఏ ఏ ఆలయాలను దర్శించాలి, అలాగే మనం వచ్చేటటువంటి భక్తులకు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అసలు కుంభము అనగా గతంలో అమృతము కోసము పాలకడలిలో మందరో పర్వతాన్ని కవ్వములా, వాసుకిని తాడులా చేసి దేవతలు ఒకవైపు, రాక్షసులు మరోవైపు చేరి క్షీరసాగరాన్ని వధించుచుండగా బయటపడ్డదే అమృత కొండ. ఈ కొండనే కుంభము అని అంటారు. ఈ కుంభ కోసము రాక్షసులు, దేవతలు యుద్ధము 12 రోజుల పాటు చేయగా, అంటే మనుష్య జీవితంలో 12 సంవత్సరాలతో సమానము. అటువంటి సమయంలో విష్ణు వాహనమైన గరుణుడు ఈ అమృత కుండమును తీసుకుని వెళుతుండగా 4 ప్రదేశాలలో అయితే పడ్డది అనేసి. ఈ 4 ప్రదేశాలు ఏవి అనగా, మొదటగా మనం ఇప్పుడు జరుపుకుంటున్న ప్రయాగ్రాజు, మరొకటి హరిద్వారు, మరొకటి ఉజ్జయిని, చివరిగా నాసిక్ అనే ప్రదేశంలో పడ్డది అనేసి చరిత్ర. ఇంకొక విషయం ఏమంటే, నేను ఇప్పుడు రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నేనైతే ప్రయాగ్రాజ్కి అయితే టికెట్ తీసుకున్నాను. జనరల్ టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, అందువల్ల జనరల్ టికెట్ తీసుకొని వెళ్ళబోతున్నాను. చాలా కష్టంగా ఉండబోతుంది, చూడాలి జర్నీ ఎలా ఉంటుంది. ఇలా రైల్వే స్టేషన్ లోపలికి రాగానే ఇక్కడ ప్లాట్ఫామ్ పైన ఉన్నవారందరూ కూడా ఆ ట్రైన్ కోసమే. ఇప్పుడే మనం ఎప్పుడా వెయిట్ చేస్తున్న ట్రైన్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది, ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు నేను వెళ్ళబోతున్న ఈ ట్రైన్ అన్నది మహాకుంభమేళ కోసం వేసిన స్పెషల్ ట్రైన్లో అయితే వెళ్తున్నాను. ఒకవేళ మీరు బస్సులలో వెళ్ళాలి అనుకుంటే కనుక ఆర్టీసీ వాళ్ళు ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 11 రోజుల్లో 13 క్షేత్రాలు దర్శించడం అని చెప్పేసి అయితే వెళ్తున్నారు. వాటి ద్వారా వెళ్ళండి. ఒకవేళ ఫ్లైట్లో రావాలి అనుకునే వారైతే వారి కోసము ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ అయితే కూడా ఉంది. ఇక్కడికి చేరుకొని నేరుగా ఇక్కడ నుంచి మహాకుంభమేళ జరుగుతున్న ప్రదేశానికి అయితే ఆటోలు, క్యాబ్ల ద్వారా అయితే చేరుకోవచ్చు. ట్రైన్ జనరల్ అయితే ఖాళీగానే ఉంది, మనకి సీట్ అయితే దొరికింది. చూడండి, వెళ్దాం రండి. ఇక ఒకవేళ మీరు ట్రైన్ల సహాయంతో వెళ్ళాలి అనుకుంటే గనుక మన తెలుగు రాష్ట్రాల నుంచి డైలీ అండ్ వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే కూడా ఉన్నాయి. వీటి సహాయంతో నేరుగా ప్రయాగ్రాజ్కి అయితే చేరుకోవచ్చు. అలాగే మనకు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ కోసము 3000 ట్రైన్లు, స్పెషల్ ట్రైన్లు అయితే కూడా నడుస్తున్నాయి. వీటి ద్వారా కూడా మనం టికెట్ బుక్ చేసుకొని వెళ్ళవచ్చు. కుదిరితే మీరు ముందుగానే 3 టైర్ ఏసీ బుక్ చేసుకుని రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం వెళ్తున్నది మొత్తం నార్త్ ఇండియా సైడ్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చూడండి, ట్రైన్ మొత్తం అయితే చాలా ఖాళీగా ఉంది, చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. మొత్తం ఆ శివకటాక్షలతో మనకు ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ట్రైన్లో అమ్మే ఫుడ్ ఏమాత్రం బాగోలేదు. అందువల్ల నేనైతే దిగి 180 రూపాయలు ఇచ్చి అయితే ఈ విధంగా మీల్స్ అయితే తీసుకున్నాను. గుడ్ మార్నింగ్ ఉత్తరప్రదేశ్. ఇప్పుడు మనకు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో మనకైతే ప్రయాగ్రాజ్ జంక్షన్కి అయితే చేరుకుంటుంది మన ట్రైన్ అయితే. క్రాసింగ్ కోసం అనుకుంటా ఇక్కడైతే స్టాప్ చేసి ఉన్నాడు. ఇక్కడ ప్లేస్ వచ్చేసి అయితే ఇది మద్రహా అనే ప్రదేశంలో అయితే ఆపున్నాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్ మనమైతే చేరుకుంటాము. మొత్తం ఆ శివయ్య దయ అనుకుంటా. మొత్తము మనకు ట్రైన్ బోగి మొత్తం అయితే ఖాళీగానే ఉంది. మన ఈ ప్రయాణం మొత్తం కూడా అద్భుతంగా అయితే గడిచిందని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఇక ఇటు నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళేసి మీకు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందిస్తాను. వెళ్దాం రండి. ఇక చూడండి క్లైమేట్ ఎంత కూల్గా అయితే ఉందో. నేను చేసిన తప్పేమంటే వచ్చేటప్పుడు బెడ్షీట్ అయితే తీసుకొని రాలేదు. మీరు వచ్చేటప్పుడు తప్పకుండా బెడ్షీట్ అనేది ఒకటి క్యారీ చేయండి. ఇక్కడ నుంచి చాలా కూల్గా అయితే ఉండబోతుంది క్లైమేట్ అయితే. ఇప్పుడు టైం చూడండి 7:30 అవుతుంది, ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది. క్లైమేట్ మాత్రం చాలా కూల్గా అయితే ఉంది.
ఫ్రీజ్ అయిపోయినట్లు అనిపిస్తుంది బాడీ మొత్తం. ఇలా దాదాపుగా 35 గంటల జర్నీ తర్వాత ప్రయాగ్రాజ్ చౌక్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను. ఇక్కడికి రాగానే మనకు ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే కూడా ఉంది ఈ రైల్వే స్టేషన్ లోపలనే. ఆల్మోస్ట్ ట్రైన్ అయితే 8 గంటల 13 నిమిషాలు అయితే డిలే అయితే అయింది. ఇంకా రైల్వే స్టేషన్ బయట అయితే వెళ్లాల్సి ఉంది మనం. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వారైతే చాలా అంటే చాలా సెక్యూర్గా చూసుకుంటున్నారు వచ్చే ప్రజలనైతే. ఈ ట్రైన్ దిగేటప్పుడు రన్నింగ్లో దిగడం కానీ, రన్నింగ్లో ఎక్కడం కానీ, అలాగే పరిగెత్తడం కానీ, ఏ మాత్రం అనుమానం వచ్చినా చెకింగ్ కానీ A1గా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. అలాగే ఈ విధంగా రైల్వే స్టేషన్ నుంచి బయట వస్తేనే టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే ఈ విధంగా కూడా ఉన్నాయి. వాటి పక్కననే ఈ విధంగా వాష్రూమ్స్ కూడా ఈ విధంగా మొబైల్ వాష్రూమ్లు అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. అలానే మనం ఇక్కడ చూడొచ్చు చియోకి రైల్వే స్టేషన్ అని చెప్పేసి తెలుగులో, ఇంగ్లీష్లో సమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే ఇక్కడ బోర్డు అయితే పెట్టి ఉన్నారు. ఇలా రైల్వే స్టేషన్ నుంచి బయట రాగానే మనం ఇక్కడ ఆటోల సహాయంతో కానీ, ఏదైనా క్యాబ్ల సహాయంతో కానీ దాదాపుగా 8 నుంచి 6 కిలోమీటర్ల వరకు అయితే ఆ కుంభమేళ జరిగే ప్రాంతానికి అయితే వెళ్ళవలసి ఉంది. ఇందుకు గాను మనము వీరి దగ్గర ఎంతో కొంత బార్గెయిన్ చేసి వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆటో అతను ఏమంటున్నాడంటే 40 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాము కుంభమేళ ప్రాంతం దగ్గర లోపలికి వెళ్ళాలంటే. ఇంకా లోపలికి వెళ్ళాలి అంటే కనుక దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది, పోలీసులు అందుకు అనుమతించరు అంటున్నారు. మనతో పాటు మన తెలుగు వాళ్ళు అయితే కూడా తగిలారు చూడండి, కాళహస్తి నుంచి వస్తున్నారు వీళ్ళు కూడా కుంభమేళాకే వస్తారు. అలాగే మనకు కుంభమేళ అన్నవి ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయండి. వాటిల్లో ఒకటి కుంభమేళ, అది 4 సంవత్సరాలకి ఒకసారి చేస్తారు. 6 సంవత్సరాలకి ఒకసారి చేయడాన్ని అర్ధ కుంభ అనేసి, అలాగే 12 సంవత్సరాలకి ఒకసారి చేయడాన్ని పూర్ణ కుంభ అని, అలాగే 144 సంవత్సరాలకి ఒకసారి చేయడాన్ని మహాకుంభ అనేసి ఇప్పుడు మనం వెళ్తున్నది ఈ కుంభమేళాకే. ఇక ఆటో దిగి ముందుకు రాగానే ఆకలేస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూసి మేము టిఫిన్ అయితే దొరకలేదు మాకు ఎక్కడ కూడా. అందువల్ల ఇక్కడ కనిపిస్తున్న సమోసాలు అయితే వేడివేడిగా ఒక 2 సమోసాలు తినైతే ముందుకు రాగానే ఇక్కడ ఒక బోర్డు అయితే వచ్చింది చూడండి, సంగం ఘాట్కి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మార్గంలో ముందుకు వెళ్తే సంగం ఘాట్ అయితే వస్తుందని చెప్పేసి, ఇలా లెఫ్ట్లో వెళ్తే రేవా అనేసి ఒక ప్రదేశం వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ బోర్డు అయితే ఉంది. అలా ఇప్పుడే మనము ద ల్యాండ్ ఆఫ్ కుంభమేళా ప్రదేశం లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇక దాదాపుగా 4 కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుందట. ఇక్కడ చూడండి కుంభమేళాలో త్రివేణి సంగమంలో నీరు తీసుకుని వెళ్ళడానికి ప్లాస్టిక్ క్యాన్లు వంటివి అయితే అమ్ముతున్నారు. అలాగే పూజా సామాన్లు వంటివి అయితే దీపారాధన చేయడానికి ఇక్కడ అమ్ముతున్నారు. ఇక ముందుకు వచ్చాక ఇక్కడ చూడండి హైలైట్గా వేప పుల్లలు కూడా అమ్ముతున్నారు. ఇవి 6 రూపాయల నుంచి 10 రూపాయలు అయితే వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు మీ ఓన్ వెహికల్ లేదా ప్రైవేట్ వెహికల్ ద్వారా ఈ మహాకుంభమేళకు చేరుకున్నట్లయితే కనుక 4000 హెక్టార్ల పుణ్యభూమిలో మనకు అక్కడక్కడ పార్కింగ్ ఏరియాలు అయితే కూడా ఉన్నాయి. నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి మీరు మీ ఓన్ వెహికల్ని అక్కడ పార్క్ చేసుకుని ముందుకెళ్ళచ్చు. అలాగే ఈ మహాకుంభమేళకు ట్రైన్ల ద్వారా రావాలనుకున్న వారికి దగ్గరలో 9 రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి పైన నేను చూపించిన విధంగా. అదే విధంగా 5 ఎయిర్పోర్ట్లు అయితే కూడా ఉన్నాయి ఈ విధంగా. అలాగే ఇక్కడ చేరుకున్న వారికి పైన ఇక్కడ నేను చూపించిన విధంగా ఆలయాలను అయితే దర్శించవచ్చును. అదే విధంగా ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 o'clock అవుతుంది. 11 o'clock మేము ఇక్కడికైతే చేరుకున్నాము. కానీ చూడండి మంచి అయితే ఎలా ఉందో, ఇప్పుడే ఉదయం అయినట్లుగా మంచి అయితే కనిపిస్తుంది మనకు. అవతల ఉన్న వాళ్ళు మనుషులు కానీ ఎవరు కానీ సరిగా కనిపించడం లేదు. అలాగే ఇక్కడికి వచ్చేవారు ఎవరు కూడా ప్లాస్టిక్ అనేది వాడద్దండి. చూడండి మనకి ఇక్కడ బోట్లు అయితే కూడా ఉన్నాయి, ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంది ప్రయాగ్ చూడడానికి. ఈ అందాల అద్భుతమైన మహాకుంభమేళను మనం చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నట్లుగా ఇక్కడ మనకు హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంది. ఇందుకైతే 1300 నుంచి 1500 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలా ఒక 5 to 10 minutes వరకు అయితే వాళ్ళు అలా తిప్పుకొని వచ్చి డ్రాప్ చేస్తారు మనల్ని అయితే. అలాగే ఇక్కడికి చేరుకునే 40 కోట్ల మంది భక్తులకు అనుగుణంగా డైరెక్షన్ బోర్డ్స్ అయితే కూడా ఈ విధంగా నిర్మించి ఉన్నారు. అలాగే నెట్వర్క్ సిగ్నల్స్ వీక్గా ఉంటాయి కనుక క్రౌడ్ ఎక్కువైతే అందుకోసం అనేసి మనకు టెంపరవరీ నెట్వర్క్ టవర్స్ అయితే ఈ విధంగా రెడీ చేసి ఉంచి ఉన్నారు. అలాగే ఏవైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినా ఏమైనా జరగవచ్చునని చేసి విపత్తు వాళ్ళు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు ఏదైనా ఎమర్జెన్సీ కోసం అయితే. అదేవిధంగా రక్షణ కోసం పోలీస్ సిబ్బంది వారికి కూడా గుర్రంలు అయితే కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. వారు వాటి సహాయంతో రౌండ్స్ వేయడానికి అలాగే సెక్యూర్గా చూసుకోవడానికైతే ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎమర్జెన్సీ కోసం అయితే హాస్పిటాలిటీ అదేవిధంగా మెడికల్ క్యాంపులు వంటివైతే కూడా ఇక్కడ చాలానే ఏర్పాటు చేసి ఉంచి ఉన్నారు. డాక్టర్లు అయితే షిఫ్ట్ వైజ్ 24/7 అందుబాటులో ఉండే విధంగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వారైతే చర్యలు తీసుకున్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది.
అలానే ఇక్కడ మనం చూడవచ్చు రోడ్స్ అయితే ఉన్నాయి, కింద మొత్తం ఇసుక అయితే ఉంది, వాటిపైన స్టీల్ అండ్ ఇనుప షీట్లతో అయితే రోడ్స్ అయితే వేసి ఉన్నారు. ఇవి కాకుండా దాదాపుగా టెంపరవరీ రోడ్స్ అయితే 400 కిలోమీటర్ల వరకు అయితే కూడా వేసి ఉన్నారంట. అదేవిధంగా 700 నుంచి 1000 కిలోమీటర్ల వాటర్ పైప్ లైన్ సహాయంతో 200 వాటర్ ఏటీఎం మిషన్స్ అయితే ఏర్పాటు చేసి ఉన్నారట. వచ్చే భక్తుల కోసం తాగునీరు అందించడానికి కోసం అవైతే ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు మన ఒంటెలు వంటివైతే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు సోమేశ్వర్ పాంటూన్ బ్రిడ్జ్ నెంబర్ 27 దగ్గరికి అయితే వచ్చాము. ఈ బ్రిడ్జ్ పైన అయితే వెళ్తున్నాం మనము. ఇప్పుడు మనం వెళ్తున్న బ్రిడ్జ్ అనేది దాదాపుగా 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నుంచి ఆ పక్క బ్రిడ్జ్ వైపుకి వెళ్ళామంటే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఆ పక్కకి వెళ్ళామంటే మనకు అక్కడనే సాధువులు, సెయింట్స్, అఘోరాలు వంటి వారు అయితే కూడా ఉంటారు. వారిని అయితే నేను తప్పక చూపిస్తాను. అలాగే ఈ బ్రిడ్జ్ విషయానికి వస్తే ఈ కిందున్న నీటిపై తేలాడేటటువంటి ఈ ట్యాంకర్లను ఈ ట్యాంకర్ షేప్లో ఉన్నటువంటి ఈ ట్యాంకర్లను తీసుకొని రావడానికి ఒక్కొక్క ట్యాంకర్కు ఒక్కొక్క కంటైనర్ అయితే సహాయపడి ఉండాల్సిందే. చూడడానికి చాలా పెద్దవిగా ఉన్నాయి. వీళ్ళ హార్డ్ వర్క్ అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తోందనే చెప్పుకోవాలి. చాలా రోజులు కష్టంతో అయితే ఇలా నిర్మించినట్లయితే పాసిబిలిటీ కనిపిస్తోంది. ఇటువంటి బ్రిడ్జ్లు 30 వరకు అయితే రెడీ చేసి ఉన్నారు. ఈ బ్రిడ్జ్ అనేది మనకు దాదాపుగా 1 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉందా, మనకు బ్యాక్గ్రౌండ్ లో మరొక బ్రిడ్జ్ అక్కడ వెనకాల ఒకటి కనిపిస్తుంది, అలాగే ఇటువైపు ఒకటి కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అనేక బ్రిడ్జ్ అయితే ఉన్నాయి ఈ మార్గం పొడవునా అయితే. చూద్దాం రండి. మనకు అక్కడక్కడ నాగుపాములు వేసుకొని అలాగే రకరకాల పాములు అనేవి ధరించి అక్కడక్కడ కనిపిస్తున్నారు స్వాములు వంటి వారు. పూడి పాము, మట్టి పాము వంటివి కూడా ధరించి ఉన్నారు కొంతమంది అయితే. అలా మనము ఈ 1 కిలోమీటర్ ఉన్న నీటిపై తేలాడే వంతెనను దాటి ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో మనకు ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. చూడండి, సంగముకు ఇలా వెళ్ళండి అనేసి ఒక బోర్డు అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే 10 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే మనకు అక్కడక్కడ ఫ్రీ భోజనము చేయడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఆశ్రమాల రకంలో ఉన్నటువంటి వాటిల్లో అయితే ఫ్రీ మీల్స్ పెట్టడం వంటివి అయితే చేస్తున్నారు. వాటి దగ్గరికి వెళ్ళి మీరు తినవచ్చు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 9 రూపాయలకి ఫుడ్ అనేసి అయితే కూడా ప్లాంటేషన్ పెట్టారు, అది కూడా మీరు వెళ్ళి తినవచ్చు. ఇక ఇక్కడ చూడండి, మనకు ఏనుగైతే కనబడ్డది. ఇక ముందుకు వచ్చాక సంగము ఘాట్ అనేసి ఇక్కడ మనకైతే వచ్చింది. ఇక్కడ ఘాట్స్ నెంబర్స్ అయితే ఉన్నాయి చూడండి, 11 నుంచి 21 వరకు అయితే ఉన్నాయి పుణ్యస్నానాలు ఆచరించడానికి అనుకుంటా. ఇక ముందుకు వెళ్దాం రండి మనము. ఇక మన ఈ కుంభమేళా మెయింటెనెన్స్ విషయానికి వస్తే అతిపెద్ద క్రౌడ్ మేనేజింగ్ ఈవెంట్ కింద మన ఈ ఈవెంట్కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇక వాష్రూమ్స్ విషయానికి వస్తే మనకు ఈ వాష్రూమ్లు అన్నవి 1,50,000 వాష్రూమ్లు అయితే రెడీ చేసి ఉన్నారు. వీటి కోసం వర్కర్స్ని 10,000 మందిని అయితే స్వైపర్స్ని అయితే ఎంపిక చేసి ఉన్నారు. వీరి సహాయంతో ఈ ప్రయాగ్రాజ్ మొత్తం నీట్గా అయితే ఉంచుతున్నారు. చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళకైతే. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే ఇక్కడనే BSF, ఆర్మీ, మిలిటరీ ఒకటి కాదండి చాలా మంది ఉన్నారు. అలానే మనం ఇక్కడ చూడవచ్చు ఒక స్వామివారు ఆశ్చర్యపరిచే విధంగా, అందరూ ఆశ్చర్యపోయే విధంగా ముళ్ళ కంపలపై అయితే పడుకొని ఉన్నారు. ఇవి నిజంవేనా కాదా అని చెప్పేసి అయితే చాలామంది చేతితో వాటిని చెక్ చేసి అయితే చూస్తున్నారు. చూడండి, ఆ స్వామివారికి గుచ్చుకుంటున్నాయో లేదో మనకైతే తెలియదు, కానీ ఆయన అయితే పడుకొని ఉన్నారు. అలాగే ఈ ప్రదేశంలో వేసి ఉన్న ఈ రకమైన సెట్స్ కానీ, అలాగే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉన్న టెంట్లు కానీ చాలా ఉన్నాయండి. ఎందుకే అనుకుంటా ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన వీటి వల్లే అనుకుంటా మనకు 2017 కుంభమేళా సమయంలో యునెస్కో వాళ్ళ దగ్గర నుంచి ఇంటాంజిబుల్ లిస్ట్లో కూడా మన కుంభమేళా అయితే చేరింది. అంటే మన సెన్సస్ ద్వారా ఫీల్ అవ్వగలిగే విధంగా అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరము, అదేవిధంగా తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నమూనాలు, ఇటువంటివన్నీ కూడా శివాలయ థీమ్ పార్క్ అనే ప్రదేశంలో అయితే ఉన్నాయి. ఇందుకు కోసం మండే టు ఫ్రైడే 50 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు. సండే టు సాటర్డే 100 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. వీటి ద్వారా మీరు లోపలికి వెళ్ళి ఆనందించవచ్చు. అలాగే ఈ ప్రయాగ్రాజ్లో స్టే విషయానికి వస్తే మనకు సెక్టార్ 18 దగ్గర పెద్ద టెంట్స్తో 10 రూమ్స్ అయితే ఉంటాయి. వాటిల్లో మనకు బెడ్ ఇచ్చి ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు 24 అవర్స్కి. సాయి స్నానం ఉన్న రోజుల్లో 200 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలానే మనకు 1,60,000 టెంట్స్తో టెంట్ సిటీ కూడా ఉంది. మనకు అక్కడ కూడా పర్ హెడ్కి 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇకపోతే మనకు హోటల్స్లో కూడా స్టే చేయవచ్చు, చాలా ఖర్చుతో కూడుకున్నది. Jagata
మహాకుంభమేళలో ఋషులు, అలాగే మునులు, అలాగే అఘోరీలు, అలాగే నాగభైరవులు వంటి వారైతే చాలామంది ఉంటారు. చూద్దాము ఎలా ఉంటారో. From Germany. 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 How I'm you coming know? here to the Kumbh Mela 2025 Okay. to do some good books for Srila Prabhupada. Okay. After Bhaktivedanta Srila Prabhupada, he came to the West. How you know this Kumbh Mela? I know Kumbh Mela through ISKCON. Okay. ISKCON, International Society of Krishna Consciousness. Okay. Okay. Very thank you to giving this information. How you know this ISKCON? How many years you for land? 9 years. I met the devotees in Australia. I was traveling in Australia and I met devotees and lived in an ashram there. Okay. Is there any temple over there? Yes, I met temples over Germany, Europe. It's a Krishna only. Is there any Krishna temple over there? Very good. చూశారు కదా, ఈయన జర్మనీ నుంచి ఇక్కడ జరుగుతున్న మహాకుంభమేళకైతే హాజరయ్యారు. ఈయన ఎప్పటి నుంచో హరే కృష్ణ భక్తుడట. అదేవిధంగా ఇప్పుడు ఈయన భగవద్గీత పుస్తకాలను ఫ్రీగా అందరికీ అందజేస్తున్నాడు. ఇక మనం అఘోరాలకు, నాగసాధువుల దగ్గరికి అయితే వెళ్దాం రండి. చూశారు కదా, ఒకవేళ మీరు వీరి దగ్గరకు వెళ్ళాలనుకుంటే కనుక నమస్కరించుకొని నెమ్మదిగా వచ్చేసేయడం చాలా మంచిది. ఇకపోతే సాయి స్నానం ఉన్న రోజులలో స్వాములు, ఋషులు వంటి వారందరూ కూడా ఇటువంటి వాహనాలను వినియోగించుకుంటూ వారు ఇక్కడ ఉన్న వీధులలో మొత్తము ఊరేగింపుగా తిరుగుతారు. చూడండి ఎలా ఉన్నాయో వాహనాలైతే. ఇలా మన ఈ వీడియో కోసం చాలా అంటే చాలా తిరిగామండి. ఎందుకంటే మనకు కావాల్సిన లొకేషన్స్ గూగుల్ మ్యాప్స్లో అప్డేటెడ్లో లేవు. ఇక్కడ అడిగితే ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు. అది కాక లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లము. ఇక్కడ ముందుకొచ్చాక చెరుకు పాలు అయితే 20 రూపాయలు చిన్నది, 30 రూపాయలు పెద్ద గ్లాస్ అని చెప్పేసి అమ్ముతుంటే తాగాము. ఇక పుణ్యస్నానం ఆచరించే ప్రదేశాల విషయానికి వస్తే మీరు ఇక్కడ కనిపిస్తున్న ఘాట్స్లలో ఎక్కడైనా స్నానం ఆచరించవచ్చండి. ఏ సమస్య లేదు. అక్కడికే వెళ్ళాలి, ఆ బోటింగ్లో వెళ్ళేసి త్రివేణి సంగమ దగ్గరనే స్నానం చేయాలి అని అనుకోకండి. గతంలో రీసెంట్గా మనకు తెలిసిన అప్డేట్ ఏమంటే, నేను ఈ వీడియో పబ్లిష్ చేసే సమయానికి చాలామంది ఒక 10-15 మంది వరకు అయితే తొక్కిసలాటలో ప్రాణాలు విడిపేశారనేసి మనకైతే తెలిసింది. అలా ఇప్పుడు మనము నంది ద్వార్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి ఆర్చ్ అయితే ఎంత బాగా చేసి ఉన్నారు. ఇటువంటివి చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇక ఈ ప్రదేశం విషయానికి వస్తే 40 కోట్ల జనాలకి సరిపడా ప్రదేశం అయితే చేశారని చెప్పుకున్నాం కదా. ఈ ప్రదేశంలో 67,000 స్ట్రీట్ లైట్లను అయితే ఈ విధంగా అప్పటికప్పుడే తాత్కాలికంగా రెడీ చేశారు. ఇక అదేవిధంగా 2 పవర్ సబ్ స్టేషన్లు కూడా రెడీ చేశారు. అదేవిధంగా 133 పోలీస్ పోస్టులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సెక్యూరిటీ కోసం. ఇక ముందుకు వచ్చాక సంగం ద్వార్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి గంగా, యమున, సరస్వతి, ఇక్కడ 3 ఫోటోలు అయితే ఈ విధంగా ద్వారం అయితే ఉంది. ఈ ద్వారం లోపలికి రాగానే మనకు ఇక్కడ చూడండి ఎక్కడ లేని జనాలు, ఎక్కడ లేని సమ్మోహనం ఇక్కడే కనిపిస్తున్నట్లుగా అయితే ఉంది. ఇలా కొన్ని కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించడమే కాకుండా ఈ గంగా, యమున, సరస్వతి తీరము కలిసే ప్రదేశం లోపల ఒడ్డులో వెళ్తాం కదా బోట్లో, ఆ ప్రదేశంలోనూ అలాగే ఒడ్డు పైన ఈ విధంగా వరుసగా చాలామంది అయితే స్వామివార్లు ఉంటారు. వారి దగ్గర పిండ ప్రదానం చేయడం వంటివైతే చాలామంది చేసుకోవచ్చు. పెద్దలకు మీరు వచ్చినప్పుడు చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అయితే కూడా ఉన్నాయి. ఈ మార్గం పొడవునా అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. వీటి దగ్గరికి వెళ్ళి లేడీస్, జెంట్స్ కావాలంటే ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని ముందుకెళ్ళవచ్చు. ఇక మనం బోటింగ్ అయితే చేయబోతున్నాం. ఈ బోట్ సహాయం ద్వారా ఆ గంగా, యమున, సరస్వతి కలిసే ప్రదేశంకి అయితే వెళ్ళబోతున్నాము. ఇందుకు గాను ప్రైవేట్ బోట్లు, ఇక్కడ లోకల్ బోట్లు, అలాగే గవర్నమెంట్ బోట్లు అయితే ఒక 2 రకాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ బోర్డులు ఏమంటే 100 రూపాయలు లేదా 70 రూపాయలు ఛార్జ్ చేయాలనేసి గవర్నమెంట్ చెబుతుంది. కానీ వీళ్ళు ఎంత పడితే అంత బార్గెన్ చేస్తున్నారు. మనమైతే వీలైనంత వరకు బార్గెన్ చేసి తగ్గించి తీసుకొని వెళ్ళాలి. 100 రూపాయలు లేదా 150 రూపీస్ లోపలనే ఇవ్వండి. చాలామంది అయితే 5,000, 3,000, 2,000, 250, 450 వరకు అయితే కూడా ఛార్జ్ చేస్తున్నారు. మీరు మాత్రం మోసపోకండి.
ఇలా మనము బోట్ ఎక్కి ముందుకు రాగానే ఆ ఘాట్స్లలో ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులు కనుల విందుగా అసలు మైమరిచిపోయే విధంగా అయితే కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఈ భక్తులందరూ కూడా చాలామంది సూర్య నమస్కారం చేయడము, దీపారాధన చేయడము, అలాగే ఆత్మశుద్ధి, మోక్షము కలగాలని ఇలా రకరకాలుగా ఆ భగవంతుడిని మనసారా స్మరిస్తూ ఆ పుణ్యస్నానం అయితే ఆచరిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ బర్డ్స్ పేరేమిటి అంటే సైబీన్ బర్డ్స్ అని అంటారు. ఇవి పావురం లాగా ఉన్నాయి చూడడానికైతే, కానీ వీటికి చాలామంది మేత వేయడం వంటివైతే చేస్తున్నారు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ గవర్నమెంట్ వారైతే పైన నీటిపై తేలాడే ప్లాస్టిక్ వస్తువులు వంటివైతే ఫిల్టర్ చేయడానికి మనకు ఈ విధంగా మిషన్ సహాయంతో వీళ్ళు మొత్తము క్లీన్ చేస్తూ తిరుగుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా, మనకు గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తాయని చెప్పుకున్నాం కదా. మనకు ఇక్కడ 2 నదులు మాత్రమే విజిబిలిటీగా కనిపిస్తాయి. అవి ఏవి అంటే గంగా, యమున, ఈ 2 నదులు మాత్రమే మనకు 2 విజిబిలిటీగా కనిపిస్తాయి. మరొకటి 3వదైన సరస్వతి నది కింద అండర్ పాస్లో కనెక్ట్ అవుతుందనేసి చరిత్ర. ఈ 3 నదుల చరిత్ర విషయానికి వస్తే గంగా అన్నది మన మైండ్తో సమానము, యమున అనేది బాడీ, సరస్వతి అనేది సోలు. ఈ 3 కలిసి ఒక ప్రదేశంలో ఏకమవుతాయి కనుక మనము మునిగితే మనకు సకల పాపములు తొలగి పుణ్యము, మోక్షము కలుగుతుందనేసి అందరి భక్తుల భావన. అలా ఇప్పుడు మనము బోట్లో పుణ్యస్నానం ఆచరించే ప్రదేశానికైతే వచ్చేసాము. కొన్ని సమయాల్లో ఈ బోట్స్ అవైలబిలిటీ ఉండవు. ఫైనల్గా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళలో మనం అయితే మునగబోతున్నాము. మనమైతే కుంభమేళ వచ్చాము. కుంభమేళలో అయితే శంకర స్నానం అయితే ముగిసింది. మన దగ్గర ఉన్న మంచి చెడులన్నీ తొలగిపోయి మంచి జరగాలని ఆ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఉన్నారు కదా. నేను ఇంటికైతే తీర్థం అయితే తీసుకున్నాను. సమయం వచ్చేసి ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలు కావస్తుంది. చాలా అంటే చాలా కూల్ గా ఉన్నాయి ఇక్కడ వాటర్ అయితే. మన సంగం స్నానం అయితే ముగిసింది. మన బోర్డు అయితే రిటర్న్ వెళ్తోంది ఒడ్డుపైకి. ఇలా మన ప్రయాణంలో మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో ఒక డివైడర్, అది మనకు వెళ్ళే బోట్స్ అన్ని ఆపక్కెళ్తాయి, రిటర్న్ వచ్చేవన్నీ ఇలా వస్తూ ఉన్నాయి. అలాగే ఇలా వచ్చే ముందుకొచ్చాక మనకు ఇక్కడ ఒక కోట కనిపిస్తుంది చూడండి. ఈ కోటను అక్బర్ కోట అని పిలుస్తారు. అలాగే ఇందు లోపల మర్రి చెట్టు, అలాగే పాతాళపూరి ఆలయం, అలాగే సీతమ్మ వారు, రాముల వారు వచ్చి నివసించిన ప్రదేశం వంటివైతే ఉన్నాయి. ఇటువంటి ప్రదేశాలన్నీ ఈ కోట లోపలికి వెళ్ళి నేనైతే డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఈ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ బోట్ అతను మధ్యలో అయితే ఆపేశాడు. మాకు 100 రూపాయలు, మనిషికి 100 రూపాయలు సరిపోదు, మాకు ఎక్స్ట్రా కావాలి అని చెప్పి ఆపేశారు. మా వెనకాన ఉన్న వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేస్తామని చెప్పేసి అని వాళ్ళని ఒడ్డుకైతే తీసుకొచ్చేసి 100 రూపాయలు ఇచ్చే తీసుకున్నారు. తర్వాత చూశారు కదండి, ఇప్పుడే మన త్రివేణి సంఘంలో స్నానం అయితే ఆచరించుకొని మనం ఒడ్డుకైతే చేరుకునేసాము బోటు ద్వారా. ఈ బోటు వాళ్ళు ఎంత పడితే అంత అడుగుతున్నారు. కుదిరితే మీరు బార్గెన్ చేయడానికి ప్రయత్నించండి. వీలైతే 100 రూపాయలు, 200 రూపాయలు అలా అడిగి ఇచ్చేసి వచ్చేసేయండి. వీళ్ళ రూల్స్ ప్రకారం అయితే, ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 100 రూపాయలు ఏమైనా అయితే చెప్తున్నారు వాళ్ళైతే. కానీ వాళ్ళు 500, 5000 కూడా అయితే బార్గెన్ చేస్తున్నారు. ఇది అండి. ఇలా వచ్చాక మనకి పక్కనే ఉన్నట్టు ఈ కోట లోపలికైతే వెళ్ళి ఇక్కడ ఉన్న ఆలయాల, ఇందు లోపల ఉన్న ఆలయాలను అయితే మనం దర్శించబోతున్నాము. వెళ్దాం రండి. ఈ కోట లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ క్యూ లైన్లు చూడండి ఎంత పెద్దవి ఏర్పాటు చేసి ఉన్నారో. ఇప్పటికైతే ఖాళీగా ఉన్నాయి. ఏదైనా స్నానము, స్పెషల్ స్నానం ఉన్న రోజుల్లో ఎక్కువ క్రౌడ్ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి పాతాళపురి టెంపుల్ అని చెప్పేసి ఈ కోట ముందరనే మనకు క్లియర్ బోర్డు అయితే పెట్టి ఉన్నారు. ఇకపోతే ఈ కోటను అక్బర్ గారు ఎందుకు కట్టించారు అని అంటే, గతంలో దీనిని మొదటగా కట్టించినది అశోక చక్రవర్తి గారు. ఈయన తరువాత ఎంతోమంది రాజులు పరిపాలించారు. ఆ తరువాత అక్బర్ గారు దీన్ని రీఅల్టరేషన్ చేసి దీనిని పునర్నిర్మించారు అనేసి ఇక్కడ చరిత్ర ఉంది. అలాగే ఈ కోట లోపలికి ఎంటర్ అయ్యే ముందు చూడండి ఎంత పెద్ద లైన్స్ అయితే ఉన్నాయో. ఈ క్యూ లైన్లు అయితే మీరు రావాల్సి ఉంటుంది. ఎక్కువ క్రౌడ్ ఉన్న రోజుల్లో లోపలికి వెళ్దామని వచ్చారంటే కనుక ఆ క్యూ లైన్లన్నీ దాటి లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడే మనము కోట లోపలికైతే ఎంటర్ అయ్యాము. వెళ్దాం రండి.
ఇప్పుడే మనము సీతారాముల వారు 14 ఏళ్ల వనవాసంలో భాగంగా నివసించిన ప్రదేశం దగ్గరకైతే వచ్చేసాము. ఈ స్థల విశేషానికి వస్తే సీతారాముల వారు 14 ఏళ్ల వనవాసంలో భాగంగా శృంగవేరపురంకి చేరుకున్నారు. అక్కడ నుంచి పడవ ప్రయాణంలో మార్గంగా ఇక్కడికి ప్రయాగరాజ్కి అయితే చేరుకున్నారు అనేసి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద చెట్టుకు 7000 సంవత్సరాల వయసు ఉంది అనేసి ఇక్కడి చరిత్ర. అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ ఇక్కడ లోపలికైతే అనుమతి లేదు. మనం ఇప్పుడు చూస్తున్న గ్రిల్స్కి ఈ గేట్ దగ్గర నుంచి అయితే మనం దూరంగా చూసేసి ఈ స్వామివారిని ప్రార్థించి ముందుకైతే వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఆ సీతారాముల వారు ఇక్కడికి వచ్చి జీవనం కొనసాగించి కొద్ది రోజులు నివసించారు గనుక ఇక్కడ సీతారాముల వారి ఫోటోలు అయితే పెట్టుకొని పూజించడం ఇక్కడ ప్రారంభమైంది. అలానే ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత కోట అన్నది ఫుల్ ఆర్మీ కంట్రోల్డ్లో ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మనకి ఈ కోట అన్నది శిథిలావస్థకు చేరుకుంటున్నది. భాగంగా ఈ కోటకు చూడండి పైనుంచి కింది వరకు మెష్ రూపంలో అయితే గ్రిల్స్ ఇనుప కడ్డీల మాదిరిగా నిర్మించి ఉన్నారు. ఇది శిథిలావస్థకు చేరుకొని చిన్న చిన్న రాయిలుగా ఊడి పడిపోకుండా నిర్మించారనుకుంటా. ఇక ఇప్పుడే మనము పాతాళపురి ఆలయం లోపలికైతే ఎంటర్ అవబోతున్నాము. ఇక్కడ ఉన్న ఆలయాలన్నీ కూడా పాతాళం అంటే భూగర్భం లోపలగా ఉంటాయి. వెళ్ళి చూద్దాము రండి. ఎంట్రన్స్లోనే మనకు ఈ విధంగా ఒక చిన్న ఆలయం మాదిరి ఒకటైతే వస్తుంది. ఈ ఆలయం పక్కననే ఉంటాయి మనకు మిగిలినవన్నీ కూడా. బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కదా, ఒక్కొక్క గోపురం వచ్చేసి ఒక్కొక్క ఆలయం ఉంటుంది లోపల. వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడే మనము పాతాళపురి భూగర్భ ఆలయం లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఈ ఆలయం మొత్తము కూడా భూగర్భం లోపల ఉంటుంది. దాదాపుగా ఒక 10 అడుగుల లోపల అయితే ఉన్నట్లుగా ఉంటుంది. ఈ ఆలయం లోపలికి శ్రీరాముల వారు సీతాదేవి సమేతంగా లోపలికి వచ్చి ఈ మొత్తం దర్శనం చేసుకున్నారనేసి పెద్ద చరిత్ర ఉంది. అలాగే మనకు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చాలా వరకు ఆలయాలు అలాగే దేవతల లింగాలు రూపాలు వంటివైతే ఇక్కడ చాలా ఉన్నాయి. మొత్తం చూడండి. ఇక ఆ ఆలయాలను దర్శించుకుని బయటకు రాగానే వెల్కమ్ టు సరస్వతి కూప్ అనేసి మనకు ఒక బోర్డు ఆర్చ్ రూపంలో ఒకటి ఉంటుంది. ఈ ఆలయము మనకు ఎడమ చేతి వైపుగా ఈ విధంగా అయితే ఉంటుంది. చాలామంది గమనించకుండా వెళ్ళిపోతున్నారు. అలాగే ఈ సరస్వతి అమ్మవారి విగ్రహానికి ముందు భాగంలోనే మనకు సరస్వతి కుండ్ అనేసి అదే సరస్వతి బావి రూపంలో ఒక బావి అయితే ఉంటుంది. ఈ బావికి పక్కననే మనకు అమ్మవారి విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుంది. అలానే మనకు ఈ అమ్మవారి ఆలయానికి కుడి చేతి వైపున మరి ఎన్నో ఆలయాలు చిన్న చిన్న విగ్రహాలు వంటివైతే చాలా కనువిందుగా ఉన్నాయి. తప్పకుండా చూడండి వచ్చినప్పుడు. ఇంతేకాకుండా మీరు ఇక్కడి నుంచి కాశీకి చేరుకోవడానికి ఎలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏది అని మీకు చివరలో అయితే చెప్తాను. ఇక ఆ సరస్వతి కుండు దాటుకొని ముందుకు రాగానే మనం ఇక్కడ చూడవచ్చు శివపార్వతుల చిన్న విగ్రహము. అలాగే పక్కనే మనకు శివలింగము. ఈ శివలింగానికి మన త్రివేణి సంఘంలో తీసుకొచ్చిన తీర్థమును ఈ లింగము పైన కొంచెం పోయడము వంటివి అయితే చేస్తున్నారు. ఇక ముందుకి ఈ మార్గం గుండా వెళ్ళామంటే మనము ఈ ఆలయాలను అయితే దాటుకొని ముందుకు వెళ్తాము. అదే ఈ ఆలయం లోపల నుంచి ముందుకు రాగానే మనకు ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్యూ లైన్లు అయితే ఉన్నాయో. మనము కుంభమేళకు రాగానే ప్రధానంగా దర్శించవలసిన ఆలయాలలో ఒకటైన బడే ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర ఉన్న క్యూ లైన్ అది. నేను ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను, అందుకే మీకు ఈ వీడియోలో చూపించలేకపోతున్నా. ఇదే ఆ బడే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఎంట్రన్స్ అయితే. అదేవిధంగా మనకు ఇక్కడ మరొక చూడదగ్గ ప్రదేశమైన కనువిందు కలిగించే విధంగా ఉండేటటువంటి శంకర్ విమాన మండపం దగ్గరకైతే వచ్చేసాము. నైట్ టైం లైటింగ్ మాత్రం జస్ట్ వావ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇలా దర్శనం అంతా పూర్తయిన తర్వాత ఈ ప్రయాగరాజ్ని దాటుకొని మనము ఇక్కడ కనిపిస్తోంది చూడండి ప్రయాగరాజ్ సంఘం దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికైతే చేరుకొని కాశీకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడ టికెట్ తీసుకొని జస్ట్ 60 రూపాయలు మాత్రమే ఒక మనిషికి నేరుగా కాశీకి అయితే చేరుకోవచ్చు. లోకల్ ట్రైన్స్ ఉంటాయి. ఈ విధమైన లోకల్ ట్రైన్లు అయితే మనం జర్నీ చేయాల్సి ఉంటుంది.
నేరుగా వారణాసి రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవచ్చు. ఈ వారణాసి రైల్వే స్టేషన్కి చేరుకోవడానికి మనకు దాదాపుగా 3 నుంచి 4.5 గంట సమయం అయితే పడుతుంది. ఇది అండి, ఇంతటితో మన వీడియో అయితే పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.